మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రం అంతా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే ఈ అల్పపీడన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? అల్పపీడనం వాయుగుండంగా మారుతుందా, తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన వద్ద విశాఖ వాతావరణ శాఖ అధికారి కుమార్ గారు ఉన్నారు. కుమార్ గారు నమస్తే. సో ప్రస్తుతం అల్పపీడన ప్రభావం రాష్ట్రాల్లో ఇప్పటికే చూపిస్తూ ఉంది. సో దీని గమనం ఏ విధంగా ఉండబోతుంది? నిన్న వాయువ్య బంగాళాఖాతం ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు ఉదయం వాయుగుండంగా పరిణామం చెందింది వాయువ్య బంగాళాఖాతంలో. ఇప్పుడు ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో అది తీవ్ర వాయుగుండంగా పరిణతి చెంది 21.3 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 88.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద అనగా సాగర్ ఐలాండ్కు 60 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలోను, 110 కిలోమీటర్ల దూరంలో దిఘాకు తూర్పు ఆగ్నేయ దిశలోను, బాలాసోర్కు 160 కిలోమీటర్ల తూర్పు దిశలోను కేంద్రీకృతమై ఉంది. అది కొన్ని గంటలలో ఉత్తర దిశలోనే పయనించి తీరాన్ని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల మధ్య అనగా సాగర్ ఐలాండ్, కేపుపారాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న నైరుతి ఋతుపవన పరిస్థితుల వల్ల రాబోయే వారం రోజులు చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు కొన్ని చోట్ల, తదుపరి 4 రోజులు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, దక్షిణ కోస్తాలో ఈ 2 రోజులు కొన్ని చోట్ల, తదుపరి 5 రోజులు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 3 రోజులు ఉత్తర కోస్తాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో రాబోయే 2 రోజులు అటువంటి పరిస్థితి ఉంది. ఇక బలమైన స్థిరమైన గాలులు 40-50 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు ఉండే అవకాశం ఉంది. 4వ రోజు ఆ గాలుల ఉధృతి 30-40కి తగ్గి ఉండే అవకాశం ఉంది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం మన ఉత్తరాంధ్ర మీద ఏ విధంగా ఉంటుంది? దీని ఉత్తరాంధ్రపై ఎటువంటి ప్రభావం చూపించింది? మొన్న 3 రోజుల నుంచి చెప్తున్నట్టుగానే ఈ వాయుగుండం ఉత్తర దిశలో పయనిస్తున్నందువల్ల ఇది మాన్సూన్ యొక్క నార్త్వర్డ్ ప్రోగ్రెషన్ లేదా ఉత్తర పురోగమనానికి ఉపయోగపడుతుందని చెప్పాను. అది ఈరోజు కూడా అది ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, బంగ్లాదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో రాబోయే కొన్ని రోజులు వాటి మీద ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నది. అంటే రైతులు కానీ మత్స్యకారులు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రెషర్ గ్రేడియంట్తో కూడిన మాన్సూన్ గాలులు ఉండటం వలన ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈదురుగాలు రాబోయే 3 రోజులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో ఈరోజు 40-50 గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతోనూ, దక్షిణ కోస్తాలో 35-45 గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. మరియు సుదూర తీవ్ర వాయుగుండం వలన రాష్ట్రంలో ఉన్న ఓడరేవుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక అయిన డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నంబర్ 1 ఎగురవేయడం జరిగింది. సో దీని ప్రభావం చివరిగా చెప్పండి. దీని ప్రభావం మన ఉత్తరాంధ్రలో ఎన్ని రోజులు ఉండిపోతుంది? ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకా ఎన్ని రోజులు ఇటువంటి వర్షాలు పడే అవకాశం? ఓన్లీ ఇప్పుడు ప్రజెంటు నైరుతి ఋతుపవనాల ప్రభావమే ఉన్నందువల్ల ప్రజలు ముఖ్యంగా గాలులకు సంబంధించిన ఆ ఉధృతిని బట్టి ముఖ్యంగా 40-50 కిలోమీటర్ల స్థిరమైన బలమైన గాలులు ఉన్నందువల్ల వాటికి సంబంధించినంత వరకు ఎగిరే ఆబ్జెక్ట్స్ లేకపోతే హోర్డింగ్స్ లాంటి వాటి గురించి కొంచెం దూరంగా ఉండాలి. అంతే. వర్షాలైతే చెదురుముదురుగా ఉండే అవకాశం ఉన్నందువల్ల పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. సో ఇది ప్రస్తుత పరిస్థితి. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే వర్షాలన్నీ కూడా పడతా ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలు కూడా తడిసి ముద్దవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది. గాలుల తీవ్రత కూడా అధికంగా ఉన్నందున ప్రజలు హోర్డింగ్లకు కావచ్చు, ఇతరత్ర ఏవైతే ఉన్నాయో పాతబడిన ఇల్లు ఇటువంటి పరిస్థితుల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారి హెచ్చరికలు చెప్తా ఉన్నారు. మరోవైపు ఇప్పటికైనా ప్రజలందరూ
కూడా కొండవాళ్ళ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు కావచ్చు, పాతబడిన ఇళ్లలో నివసిస్తున్న ప్రజలందరూ కావచ్చు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే అధికారులందరూ కూడా ఒకవేళ నిజంగా ఇది ఇంకా ఎక్కువగానైతే అధికారులు కూడా చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే ప్రణాళికలు కూడా రచిస్తున్నట్టు తాజా సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు ఈ వర్షాభావ పరిస్థితుల్లో కాస్త సురక్షితంగా ఉండాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.